హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే అమెరికాలోని క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి ఎలా లైటింగ్ అది పెట్టుకున్నారు, అలాగే ఫైర్ వర్క్స్ ఎలా అయ్యాయి, మేము ఎక్కడెక్కడ తిరిగాం అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దరు. కానీ ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు డిసెంబర్ 31 నైట్ మేము బయటికి వెళ్తున్నాం అనమాట. అంటే అమెరికాలోని ఫైర్ వర్క్స్ అలాగే లైటింగ్ ఎలా పెట్టారు ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. మా అపార్ట్మెంట్స్ కూడా ఇదంతా లైటింగ్ పెట్టారండి, బట్ ఏంటంటే ఇంకా చీకటి అవ్వలేదు కదా, అందుకే ఆన్ చేయలేదు. ఆన్ చేస్తే ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎదురుగా కనిపిస్తున్న ఇంటికి కూడా చాలా బాగా పెట్టారు. అదేంటంటే ఇంకా ఆన్ చేయలేదు అన్ని లైటింగ్. నెక్స్ట్ టైం అది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చూపిస్తాను. మేము ఇప్పుడు ప్రియాన్ లేక్ పార్క్ వచ్చామండి. ఇక్కడ ఏంటంటే ఫైర్ వర్క్స్ అవుతాయని చెప్పి ఇక్కడికి వచ్చాము. అలాగే ఇక్కడ నుంచి డౌన్ టౌన్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ కూడా ఫైర్ వర్క్స్ అవుతాయి. మామూలుగా ఏంటంటే అమెరికాలోని ఇలా ఫైర్ వర్క్స్ అనేవి అంటే మందుగుండు సామాన్ ఇలాంటివి ఏమైనా కాల్చాలంటే ఇయర్లీ 2 or 3 times, అంతేగాని అస్తమానికి కాల్చడానికి అవ్వదండి. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలాగ మందుగుండు సామాన్ అలాంటిది కాల్చడానికి అవ్వదు. అలాగే ఇక్కడ ఏంటంటే వాటర్ ఉన్న ప్లేసెస్లో మాత్రమే వెళ్ళి కాలుస్తారనమాట. అందరూ ఇక్కడికి వస్తారు, ఒకేసారి అవి ఫైర్ వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇల్లులన్నీ కూడా వుడ్తో ఉంటాయి కాబట్టి అంటే అవి ఏమైనా ఇళ్ళ మీద పడినా ఇల్లు కాలిపోతాయని ఒక దీంతో ఇలాగ వాటర్ ఉన్న ప్లేస్లో మాత్రమే కాలుస్తారనమాట. స్టార్ట్ అయింది కానీ కనిపించడం లేదు. చాలే, వీడియో చూసే వాళ్ళు భయపడతారమ్మా. ఆ ముక్క అలా ఇది నా సౌండ్ తీయకుండా పెడతా అయ్యో. వావ్, ఇట్స్ క్రాకర్స్ టైం. మనం తీసే టైంగా ఈ తుస్సు మా హస్బెండ్ ఎప్పుడు కూడా ఫనీగా మాట్లాడుతూ ఉంటారు, కానీ నేనంటే ఎప్పుడు వాయిస్ కట్ చేసేస్తూ ఉంటాను. ఈసారి ఏంటి ఎలాగుండేది అలాగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మేము ఎలా మాట్లాడుకుంటాం, బయట ఎలా ఉంటాం అనేది మీకు తెలుస్తుంది కదా, దీంతో ఎలాగుండేది అలాగా అప్లోడ్ చేద్దాం అనుకున్నా. మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇద్దామని, ఎందుకంటే ఏదో న్యూస్ చదివినట్టు నేను చెప్తూ ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందు గురించి అని మధ్యలో మేము ఏమైనా మాట్లాడుకుంటే అది పెడుతున్నాను. క్రిస్మస్ ట్రీ. ఈ మొఖాన్ని ఎలాగే పెడతాను నేను. నా మొఖం చూపించద్దు, నా వాయిస్ లేదు, ఎవరు ఇంత అందంగా మాట్లాడుతున్నారని తెలియాలి కాబట్టి. వెళ్ళి నట్ క్రాకర్స్ అని అంటారన్నమాట. చిన్న బొమ్మలు ఉంటాయి, బుక్స్ ఉంటాయి, షోస్ ఉంటాయి. బస్ వచ్చింది. చెప్పండి ఇప్పుడు, చెప్పండి. వావ్, ఇట్స్ కోనా ఐస్. ఇలాగే పెడతా, నేనేవి కట్ చేయను, మ్యూజిక్ కూడా పెట్టను. హాయ్ చెప్తున్నారు సిద్ధు. చెట్లన్నీ ఆకులు పడిపోయిన తర్వాత చూసారా ఎలాగున్నాయో, ఇలా కూడా చూడడానికి బాగుంటాయండి. చెట్లు కలర్ మారిన తర్వాత ఎంత అందంగా ఉంటాయో ఇలా కూడా చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఎదురుగా కనిపించేది క్రిస్మస్ ట్రీ, చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది కూడా చూడడానికి. ఈ లైటింగ్ కూడా బాగుంది. వీళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎప్పుడు నేనే వీళ్ళకి ఫొటోస్ తీస్తాను కానీ వీళ్ళెవరు నాకు ఫొటోస్ తీయరు. అందుకే నేను ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ పెద్దగా ఉండను, ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా తీయరు. అందుకే నేను తీసుకునేప్పుడు కూడా ఫొటోస్ వీడియోస్. ఇట్స్ క్రిస్మస్ ట్రీ. మీ వాళ్ళు కింద కామెంట్స్ పెడతారు చూడండి. వెళ్తుంది, మన ఛానల్ కూడా అంత దూరం వెళ్తుంది. క్రిస్మస్ ట్రీ ఇక్కడ బాగుంది లైటింగ్. ఈ లైట్స్ ఆన్ లేనట్టున్నాయి, అయిపోయింది కదా టైం.
తీసేస్తారు ఇంకా అంటే ఇంకా నైట్ అవ్వాలనుకుంటా. అదేంటి గోట కౌ కౌ ఉంటుంది డోర్ ఉంటుంది. ఇది 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 ఇదిగో ఇది ఇక్కడే అండి. చుట్టూ తిరుగుతున్నా కనిపించలేదు, అక్కడ నుంచి నాకు కనిపించింది. అయ్యో పీకేస్తున్నారు, రాగలరు ఎవరైనా చూసుకోండి. ఏంటి ఒకసారి ఆగండి, ఒకసారి Whoa! No, come on. No, go inside. Let me hold it. Go inside. It's really cold. I'm so scared. It's like an old house. So cool. Inside of a Christmas tree. So big. ఇప్పుడు మేము క్రిస్మస్ ట్రీ లోపల ఉన్నాము. పెద్ద క్రిస్మస్ ట్రీ. So huge. Yes. It has ladders. Ladders? Yeah. It has ladders. You can climb up, but I want to go. ఓ You're gonna fall down. I can't. I want to touch the top of that tree. It's tiki's. టికీసా Huh? కొనైస్ కదా No, అది. it's Konai's too. Look, it's Konai's. Yeah. It's It's Konai's. tiki's. It's Konai's, but it's tiki. జీసస్ పుట్టినప్పుడు ఆ ప్లేస్ ఎలాగుందో ఇప్పుడు రెప్లికా ఒకటి చేశారన్నమాట. అంటే ఆ థీమ్ సరే చిన్న గోట్ ఉంది, షీప్, కౌ, జీసస్, బేబీ జీసస్. జీసస్ దగ్గర నుంచి ఉంటారా? శుద్ధ వెళ్ళు, పర్వాలేదు. వెనక్కి వెనక్కి వెళ్ళి నించో, అక్కడ అటు బ్యాక్. పర్వాలేదు, నేను ఉన్నాను. సర్లే నువ్వు వచ్చి దేది. ఇప్పుడు స్టార్ బక్స్కి వచ్చామండి. మేము డౌన్ టౌన్ వెళ్తామని చెప్పాను కదా, కొంచెం లేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి కాసేపు ఉండాలి కదా, వీళ్ళకి స్నాక్స్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాం. మా పాప వాళ్ళకి ఏంటంటే స్టార్ బక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే న్యూ ఇయర్ స్పెషల్గా వాళ్ళకి స్టార్ బక్స్ కాఫీ తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈ 2 కాఫీ అండ్ 1 కేక్ పాప్ మాకు 1300 అయ్యింది ఇండియన్ కరెన్సీలో. మామూలుగా అయితే నేను ఎప్పుడు చెప్పను, కానీ ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు అది ఎంత కాస్ట్ ఇండియన్ కరెన్సీలు అని చెప్పి, అందు గురించి నేను చెప్తున్నాను. ఈ మనీతో అయితే మనం ఇండియాలోని చక్క మా 4 మెంబర్స్ కూడా ఏదైనా హోటల్కి వెళ్ళి చక్క టిఫిన్ చేయొచ్చు. అండ్ న్యూ ఇయర్ కదా, కేక్ కట్ చేద్దామని చెప్పి కేక్స్ చూసాం. అన్నీ కూడా $80, $90, $50 అలా ఉన్నాయి. బట్ ఏదో తీసుకుందాం కదా అనుకున్నాం. చాలా వరకు అన్నీ అయిపోయాయండి. ఉన్న వాటిలోని బెటర్ ఏదైనా ఉంటే చూద్దాం అనుకున్నా. అంటే కొంచెం మంచి టేస్ట్ ఉన్నది ఏదైనా తీసుకుందామని చెప్పి చూస్తున్నాము. అండ్ న్యూ ఇయర్ కదా, ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి పెప్పర్ మింట్ ఉంటుంది కదా, ఆ కేక్ కానీ లేదంటే స్టార్ బక్స్లో కూడా ఆ ఫ్లేవర్ ఉంది. లాస్ట్ టైం తీసుకున్నారు కానీ వీళ్ళకి అంతగా నచ్చలేదు. అండ్ కేక్లో కూడా ఆ ఫ్లేవర్ ఉంది, బట్ అది ఎందుకని చెప్పి తీసుకోలేదు. అండ్ ఐస్ క్రీమ్ కేక్స్ కూడా ఉన్నాయి, బట్ లాస్ట్కి మా పాప వాళ్ళు ఏదో సెలెక్ట్ చేశారు, అది తర్వాత చూపిస్తాను ఏంటనేది. అండ్ డౌన్ టౌన్ అయితే వచ్చేసాం. డౌన్ టౌన్ అంటే ఏంటంటే ఇది పాత ఊరు అనమాట. ఇల్లులన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి, అంటే చాలా బాగుంటాయి. అంటే ఇక్కడ కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారనమాట. అలాగే వీళ్ళకి ఏంటంటే బోట్స్ ఉంటాయి, ఇంటికి ఎదురుగానే ఉంటాయి అన్నమాట. చక్కగా బోట్ మీద వెళ్తూ ఉంటారు. అందరూ కొంచెం బాగా
రిచ్ పీపుల్స్ ఉంటారనమాట. హౌసెస్ అయితే చాలా బాగుంటాయి, చాలా పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. అండ్ లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారండి ఇక్కడ. చూసారా ట్రీస్కి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఈ కార్ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ మేము చూసి ఏదో టాయ్ టైప్లో ఉన్నది అనుకున్నా, అంటే బొమ్మ కార్ లాగా ఉంది, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది కారు. ఇలాంటి కార్ అయితే ఇప్పటివరకు ఎక్కడో చూడలేదండి, బాగుంది ఇది. అండ్ దీని బ్యాక్ చూసారా టైర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా ఉంది కార్ అయితే మాత్రం. కలర్ కూడా బాగుంది. అండ్ ముందు చూడండి హారన్ ఎలాగుందో, మా పాప అదే చూపిస్తుంది. ఈ క్లాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చాలా ప్లేసెస్లో ఇలాంటి క్లాక్స్ ఉంటాయన్నమాట. మనం టైం చూసుకొని అవసరం లేదు, రోడ్డు మీద నడుచుకొని వెళ్తుంటే అవి చూసుకోవచ్చు. మా పాపను చూడండి హవర్ బర్డ్ తెచ్చుకున్నది. తను ఏంటి ఇదంతా కూడా దాని మీద తిరుగుతానంటుంది. ఇది కొన్నప్పటి నుంచి తను వదలడం లేదు, ఎక్కడికి వెళ్ళినా దీన్ని తీసుకువెళ్తుంది. ఇక్కడేనా క్రాకర్స్? ఇక్కడ చెట్లు చూడండి, ఈ చెట్లు వేటికి కూడా ఒక కాకు కూడా లేదు, కానీ చూడడానికి అయితే ఎంత బాగున్నాయో. ఈ లైటింగ్ అంతా కూడా 12 Days of Christmas Tree అని సాంగ్ ఉంది కదండి, దానికి సంబంధించి ఏంటంటే ఒక్కొక్క థీమ్ తయారు చేసి పెట్టారనమాట. 12 టైప్స్ ఆఫ్ లైటింగ్ ఉన్నది ఇక్కడ. చూడ్డానికైతే చాలా బాగుంది. దీన్ని సివిక్ సెంటర్ అంటారండి. ఇక్కడ ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అలాగే నాటకాలు అంటారు కదా అలాంటివి కానీ, ఏవైనా ఈవెంట్స్ కానీ ఇంకా చాలా చాలా అవుతుంటాయండి. ఇది చాలా పెద్దది ఉంటుంది హాల్.
resolve to be better in 2022. ఈ హౌస్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు ఇలాగే డెకరేట్ చేస్తారండి. ఇది చూడడానికి చాలామంది వస్తారు. అసలు ముందన ఖాళీ ఉండదన్నమాట. చాలామంది కార్లు వచ్చి అక్కడ ఆగుతాయి. చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఉంటారు. వాళ్ళు ఓపిక మెచ్చుకోవచ్చండి. చూడండి ఎంత లైటింగ్ పెట్టారో, చూడ్డానికి చాలా బాగుంటుంది. Happy New Year 2022! మొత్తం ఊరంతా తిరిగి వచ్చాము. ఇప్పుడేంటి కేక్ కట్ చేస్తున్నాం. కేక్ చిన్నగా ఉన్నదని అనుకోకండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీని కాస్ట్కి పెద్ద కేకే వస్తుంది. బట్ ఏంటంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. ఇది అనుకోండి వెంటనే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆ పక్కన చూసారా చిన్న గ్లాస్ లాంటిది ఉన్నది, అందులోని కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, అదేంటంటే రియల్ ప్లాంట్సే. మా హస్బెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు న్యూ ఇయర్కి. నాకు ఏంటంటే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉంటాయి ఇంట్లోని. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా లాస్ట్లో ఏంటంటే అంత అయిపోయిన తర్వాత మా వాళ్ళు క్రాకర్స్ కూడా కాల్చారు. ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మీరు కూడా ఎలా చేసుకున్నారనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.